మాచర్ల అర్బన్ సిఐపి ప్రభాకర్ రావు, రూరల్ సిఐ నఫీజ్ భాషా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయు కమిటీ సభ్యులు నిమజ్జన సమయంలో ఖచ్చితంగా ఈ క్రింది తెలిపిన నియమాలు పాటించాలని కోరారు. వినాయక మంటపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ అధికారుల నుండి అనుమతి పొంది ఉండి వారి ద్వారానే విగ్రహ ప్రతిష్ఠ మండపమునకు విద్యుత్ సౌకర్యమును పొందాలని, విగ్రహ ప్రతిష్ఠ మండపము లోపల మరియు చుట్టుప్రక్కల అవసరమైన వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని, విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు నుండి విగ్రహ కమిటీ వారు భక్తులను క్రమ పద్ధతిలో పంపించడానికి, మండపము పశువులు రాకుండా చూడటానికి మరియు విగ్రహము భద్రత బాధ్యతలు తీసుకుని నిమిత్తము 2 నుండి 4 కార్యకర్తలను నియమించాలని, విగ్రహ ప్రతిష్ఠ రోజు నుండి నిమజ్జన కార్యక్రమము జరుగు వరకు రాత్రి సమయములో మండపము వద్ద కనీసము 1 కార్యకర్త మెలకువతో విగ్రహానికి కాపలాగా ఉంటూ విగ్రహము భద్రత బాధ్యతలను నిర్వర్తించేలా చూడాలని, విగ్రహాలను చూచుటకు వచ్చు భక్తులు స్త్రీ పురుషులకు సరైన క్రమంలో బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, విగ్రహ ప్రతిష్ఠ చేసిన మండపాల దరిదాపులలో వాహనాలను పార్కింగ్ చేయరాదని, పోలీసు అధికారులు మండపాలను సందర్శించినప్పుడు భద్రత గురించి సదరు అధికారి సూచించిన లోటుపాట్లను సరిచేసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని, విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో ఇతర మతస్థుల మనోభావాలను కించపరిచే విధముగా రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, రాజకీయంగా రెచ్చగొట్టే పాటలు గాని పెట్టకుండా కార్యనిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహ నిమజ్జన ఊరేగింపులో ఇతర మతస్థుల మనోభావాలను కించపరిచే విధముగా రెచ్చగొట్టే నినాదాలు చేయరాదని, విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో ఎవరు కూడా బాణసంచాను పటాకులు, బాణాసంచా కాల్చడము పూర్తిగా నిషేధించడమైనదని, రాజకీయ నాయకుల ఫ్లెక్స్లకు అనుమతి లేదని తెలిపారు. పై విషయాలలో ఎవరైనా అతిక్రమించి ఉన్న ఎడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇబ్బంది లేకుండా ఆనంద వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. పట్టణ మరియు మాచర్ల రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజానీకానికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు కానీ దీని నిమజ్జనం విషయంలో కానీ కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. ఏంటంటే, ముందు మీరు వినాయక చవితి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా ఒక కమిటీగా ఫామ్ కావాలి. ఆ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అనుమతి తీసుకోవాలి. పోలీసు వాళ్ళు అనుమతి తీసుకొని ఏ రోజు ఎక్కడ మీరు నిమజ్జనం చేయదలుచుకున్నారు దాని యొక్క రూట్ మ్యాప్, తేదీ, సమయం ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి. పోలీసు వారికి తెలియపరచకుండా ఎటువంటి అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. దాని తర్వాత మీరు అక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ, దానికి సంబంధించిన పాటలు, డ్యాన్సులు కానీ, డీజేలు పెట్టి కానీ చేయకూడదు. ఏమైనా లాండ్ ఆర్డర్ విషయాలు ఏమైనా జరిగితే, శాంతి భద్రతల వికారం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాము. ఎటువంటి విఘాతం లేకుండా పండుగని ఆనందంగా జరుపుకోవాలి. అదేవిధంగా మీరు ఉదయం ఎటువంటి కార్యక్రమాలైనా దేవునికి సంబంధించిన ఉదయం 6 గంటల నుంచి 10 దాకా చేసుకొని 10 తర్వాత క్లోజ్ చేయాలి. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. అవన్నీ 10 లోపు పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ చేసుకుంటే బాగుంటుందని సూచన. అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు కానీ, వేరే వేరే ప్రాంతాల వాళ్ళని, వేరే వేరే కులాల వాళ్ళని, పార్టీల వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు జరిగితే ఆ కమిటీ వాళ్ళతో పాటు రెచ్చగొట్టిన వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకొని అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. మీరు ఏదన్నా ఉంటే ముందస్తుగా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియపరిచి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుచు మీలో మీరు గొడవలు పడకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ విన్నపం. మాచర్ల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. సీఏ గారు చెప్పినట్లుగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే. మునుపుటిలాగా కాకుండా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పోలీస్ నిఘా ఉంటుంది. పైగా ప్రతి విగ్రహ మండపం
సంబంధించి సీసీ క్యామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీతో మాట్లాడి మేమే పర్సనల్గా వెళ్ళి ఆ సీసీ క్యామ్స్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తాము. 2, రాత్రుల పూట ఈ కమిటీకి సంబంధించిన 2 వ్యక్తులు ఆ మండపంలో ఉండే విధంగా, అంటే 24 hours ఆ కమిటీయే బాధ్యత తీసుకోవాలి. 3వది, ఎక్కడైతే అక్కడ ఏదైనా అలా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి పోలీస్ నిఘాలోనే ఆనందకరమైన ఇది ఒక పండగ వాతావరణం, పండగలాగే తప్ప ఇది వేరే విధంగా గ్రూపుల మధ్య, పార్టీల మధ్య, కులాల మధ్య ఇలాంటి రెచ్చగొట్టుకొని దాన్ని ఆ విధమైనటువంటి చర్యలకు కవ్వింపు చర్యలు పాల్పడితే దీనిపైన గట్టి చర్యలు తీసుకోబడతాయి. మా నిఘా ఉంటుంది, మా పెట్రోలింగ్ ఉంటుంది. పైగా ప్రతి వార్డులో ఇప్పటికే 84 మండపాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో దాదాపు 50 వరకు కూడా ఈ సంవత్సరం కొత్తగా గవర్నమెంట్ యాప్ ఒకటి మన ఆన్లైన్లో యాప్లో ఒకటి విడుదల చేశారు. దాని ద్వారా ఆల్ డిపార్ట్మెంట్స్, ఫైరు మరియు మేము, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళందరూ పర్మిషన్స్ కలుపుకొని ఫైనల్గా ఒక పర్మిషన్ ఇస్తాము. అందరూ కూడా అది తెలియని వాళ్ళు కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పర్మిషన్ పెట్టమని చెప్తున్నాము. కొన్ని సమస్యాత్మకమైన గతంలో జరిగిన పరిస్థితులను బట్టి కొన్ని కమిటీ వాళ్ళని మేము పిలిచి వాళ్ళతో మాట్లాడి ప్రశాంతంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేసుకుంటాము. అది కూడా జరుగుతుంది. నిమజ్జనం పాయింట్ మనకి బొంబాయి బ్రిడ్జి, రైట్ కెనాల్, ఈ వరదల దృష్ట్యా ఎక్కువ ఫ్లోటింగ్ వస్తూ ఉంది. దాని మీద కూడా బారికేటింగ్, లైటింగ్, ఎంఆర్ఓ గారు మేము ఇప్పుడు సార్ వస్తా ఉన్నారు, సార్ని తీసుకుని చూసి అక్కడ ఎప్పుడు కూడా మా పర్యవేక్షణలో సూపర్వైజింగ్